రామాయణ రహస్యజ్ఞం రమ్యవాక్య విశారదం అనంతగుణ సంఘాతం అపలార్యమహం భజే. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్యతిష్టం పారాక్షం స్వం శృతిశతశిరసిద్ధమచ్చాపయంతి. సోచ్చిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నాయిదమిదం భూయ వస్తు భూయః. మనం ఈరోజు 25వ రోజులో ప్రవేశించాం. మన వ్రతంలో 25వ పాశురంలో ఉన్నటువంటి అర్థ విశేషాలని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మనకి భగవంతుణ్ణి పొందాలి అంటే ఏవి ఉపాయములు అని మనకి భగవద్గీతలో స్వామి చెప్తూ మనకి ఎన్నో ఉపాయాలను తెలియచేశాడు. కర్మ ఒక ఉపాయం, జ్ఞానము ఉపాయం, భక్తి ఉపాయం, అవతార రహస్య జ్ఞానం ఉపాయం, ప్రపత్తి ఉపాయం అని ఇలా ఎన్నో ఉపాయాలు చెప్పాడు. ఆ ఉపాయాల్లో అవతార రహస్య జ్ఞానం అనేది కూడా ప్రధానమైనటువంటి ఉపాయం అని మనకి తెలియచేస్తారు. ఏమిటి అవతార రహస్య జ్ఞానం అంటే స్వామి ఈ లోకంలో అవతరించాడు. స్వామి అవతరించాడు తప్ప స్వామి మనలా పుట్టినవాడు కాడు. పుట్టడం అంటే కర్మానుగుణముగా పుడితే పుట్టడము అంటారు. అలా కాకుండా తన యొక్క కారుణ్యం చేత, తన దయచేత వీరందరినీ కూడా ఉద్ధరించాలి అనేటటువంటి ఒక సంకల్పంతో స్వామి కాని దిగితే ఈ లోకంలోకి దాన్ని అవతరించడము అంటారు. కనుక స్వామి యొక్క అవతారం, ఈ అవతారం మనలాంటి అవతారమా అంటే మనలాంటి పుట్టడమా? ఆయన కూడా ఒక తల్లి గర్భంలో 9 నెలలు ఉండి పుట్టాడే కనుక మనలాగే పుట్టాడు కృష్ణ పరమాత్మ అని అనుకుంటామేమో. కాదయ్యా, ఆయన జన్మకి మన జన్మకి ఉన్నటువంటి తేడా ఏమో మనకి తెలియాలట. ఆ తెలిస్తే స్వామి అంటే ఏమో మనకి తెలుస్తుంది. అప్పుడు స్వామి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. అంటే స్వామి అనుగ్రహం కలగాలంటే అవతార రహస్య జ్ఞానం కూడా ప్రధానమే అన్నదాన్ని తెలియచేస్తున్నారు. ఏమిటి అవతార రహస్య జ్ఞానం? ఆయన యొక్క అవతారాన్ని గురించి చెప్తూ ఆయన ఎందుకు ఈ లోకంలో అవతరిస్తాడు అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు స్వామి. ఏమిటి? సాధు పురుషులని పరిత్రాణాయ అంటే వాళ్ళని అంటే వాళ్ళ కోరికని నెరవేర్చడం కోసమని, వాళ్ళని ఉద్ధరించడం కోసమని వస్తాట. ఎవరు సాధువులంటే స్వామిని క్షణకాల విశ్లేషము కూడా ఒక కల్పములలా భావించేవారు ఎవరున్నారో వారికి దర్శనం ఇవ్వడం కోసమని ఈ లోకంలోకి అవతరిస్తాడు తప్ప ఈ శత్రువులను అంటే దుర్మార్గులను నాశనం చేయడానికైతే ఆయన అక్కడి నుంచి ఇక్కడికి రావక్కర్లేదండి. కనుక అలాగ అవతరించినటువంటి స్వామి యొక్క అవతార రహస్యం తెలియాలి. ఎప్పుడైతే అర్జునుడు స్వామి యొక్క విశ్వరూప దర్శనం చేశాడో అప్పుడు ఆయనకి యథార్థమైనటువంటి తత్వం తెలిసిందట. అప్పటిదాకా అనుమానంగానే ఉంది ఆయనకు. నువ్వు ఇన్ని ఉపాయాలు చెప్తున్నావే, ఏ ఉపాయము ప్రధానము? నా మనసు ఎలా ఉన్నది? ఒక గుడ్డలో కాని గాలిని మూట కట్టాలంటే ఎలాగైతే కుదరదో అలా చంచలం మన కృష్ణ ఇది చాంచల్యాన్ని పొందిపోతుందయా, స్థిరంగా ఒక విషయం మీద ఉండడం లేదు, కనుక ఇది సాధ్యపడదు నువ్వు చెప్పేటటువంటి ఉపాయములు అన్నాడు. ఎప్పుడైతే స్వామి విశ్వరూప దర్శనం చేశాడో అప్పుడు నీకు నేను శిష్యుణ్ణి, నువ్వు ఎలా చెప్తే అలా నేను నడుస్తాను అనేటటువంటి మానసిక స్థితి ఏర్పడ్డదట అర్జునునికి. కనుక మనకి అవతార రహస్య జ్ఞానం తెలియాలి. ఆయన మాకు కారణతత్వము నువ్వే, కార్యతత్వము నీవే అని మాకు తెలిసిందయ్యా. కానీ అంత మాత్రమే కాదు, నువ్వు అవతరించినటువంటి అవతారంలో ఉన్నటువంటి రహస్యం కూడా మాకు తెలుసును అన్నదాన్ని నాడు తెలియచేస్తున్నారట. నీ జన్మ సత్యమా మిథ్య అని మనకు వస్తుంది అనుమానం. కాదు, ఇది సత్యం అన్నదాన్ని చెప్తున్నారు. ఎలాగండి? తమ అద్భుతం బాలకం అంబుజక్షణం చతుర్భుజం శంఖ గదాది ఆయుధం పీతాంబరం సాంద్ర పయోద సౌభగం అంటారు. తమ అద్భుతం బాలకం, ఆయన ఎలా ఉన్నట్ట? అద్భుతమైనటువంటి బాలకుట్ట. ఏమిటి అద్భుతం? ఏమిటి బాలకుడు? ఏమిటి బాలకుడు అంటే? చిన్న పిల్లడు. ఎక్కడ పుట్టాడు? దేవకి వసుదేవులకి జన్మించాడు. కానీ ఆయన ఎలా ఉన్నట్ట? అంబుజక్షణం, పద్మముల వంటి నేత్రములు కలిగి ఉన్నట్ట స్వామి. కనుక పద్మముల వంటి నేత్రములు కలిగిన వాడొక్క నారాయణుడే తప్ప మరొకరు కారు. కనుక అంబుజక్షణం అనగానే ఆ పరమాత్మ. అంత మాత్రమే కాదు, చతుర్భుజం
4 భుజాలతో అవతరించాట. ఎక్కడైనా బిడ్డడైన వాడు 4 భుజాలతో పుడతాడా? పుట్టడు కదా. అలాంటి వాడు బాలకం అన్నారు. ఇలాంటి బాలుడట అవతల చతుర్భుజములతో అవతరించాట, దేవాది దేవుడట. అలాంటి స్వామిని మనకి చూపిస్తున్నారు ఇక్కడ. కనుక నువ్వు అవతరించినటువంటి ఆ అవతార రహస్య జ్ఞానం మాకు తెలుసును, అదేమిటో చెప్తాం, ఒక్కసారి విను అంటున్నారు ఈ రోజు పాశురంలో. ఒరుత్తి మగనాయ్ పిరందు ఓరిరవల్ ఒరిత్తి మగనాయ్ ఒళిత్తు వளரம் தரிக்கிலானாகி தான் தீங்கு நினைந்த கருத்தை பிழைப்பித்து கஞ்சன் வைத்தில் அறுத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமம் தீந்து మగిழ்ந்து ఏలోరెంబావాయి. ఎలా వచ్చేట? ఒరిత్తి మగనాయ్ పిరందు, ఒక ఆమెకి బిడ్డడిగా జన్మించట. ఎవరామె చెప్పరు. ఒక ఆమెకి బిడ్డడిగా జన్మించారు. ఎందుకని? తల్లి అంటే ఎవరండి? ఆమె తల్లి. ఆమె తప్ప వేరొక తల్లి లేదు కనుక ఆ తల్లికి బిడ్డడిగా జన్మించట. ఎందుకని? కంసుడు పక్కనే ఉన్నాడు. ఏమి ఆపద కలుగుతుందో అని బెంగ మన పిల్లలకి, గొప్ప బాలికలకి. అందుకోసమని చెప్పి పేరు చెప్పకుండా ఒక ఆమెకి బిడ్డడిగా పుట్టావు కదా స్వామి. ఇంకా ఓరిరవల్, అదే రాత్రి, మరి మరొక రోజు కూడా ఉండలేదు ఆమె దగ్గర. అదే రాత్రి, ఒకే రాత్రిలో ఒరిత్తి మగనాయ్, మరొక ఆమెకు బిడ్డడిగా ఒళిత్తు వళరా, దాగి పెరిగావు కదా స్వామి. అంటే దేవకీదేవికి బిడ్డడిగా జన్మించావు. అదే రాత్రి తల్లి దగ్గర కొంత సమయాన్ని కూడా గడపకుండా అప్పటికప్పుడు వసుదేవుడు నిన్ను తీసుకుని వెళ్లి నందవ్రజంలో యశోద దగ్గర పడుకోబెడితే ఆ పడుకోబెట్టిన అదే రాత్రి యశోద దగ్గరికి వెళ్లి దాగి పెరిగావు కదా స్వామి. తరిక్కిలానాగి, సహించలేకపోతున్నట్టు ఒక ఆయన కీడు తలిచేట. ఆ కీడు తలుస్తే కరుత్తై పిషైప్పిత్తు, ఆయన ఏమైతే తన మనసులో భావన చేశాడో ఆ అభిప్రాయాన్ని మరి తిరగవేసేట మన స్వామి. అంటే ఆయన కృష్ణుడు చనిపోవాలి చనిపోవాలి అనుకుంటే కంసుడినే చంపాడట స్వామి. కనుక ఆయన ఆ అభిప్రాయం, మనసులో ఉన్న అభిప్రాయం ఏదో దాన్ని తలకిందులు చేసి కంజన్ వైత్తిన్, ఆ కంసుడిని చంపినటువంటి స్వామి. ఆ కంసుడి యొక్క గర్భంలో ఏమిట పెట్టేట? నిరుపెన్న నిండ్రా నెడుమాల్, ఆయన గర్భంలో ఒక నిప్పును తీసుకెళ్లి పెట్టేట స్వామి. అలాంటి ఆ కంసుని నీ విషయంలో కీడుని తలపెట్టినటువంటి ఆ కంసుని యొక్క గర్భంలో నిప్పులా ఉన్నటువంటి నెడుమాలే, అంటే ఆశ్రిత వ్యామోహశీలి అని ఉన్నాయి. అరుత్తిత్తు, నిన్ను అర్థించి వచ్చాం, పొందాం, అంటే నిన్ను కోరడానికి వచ్చామయ్యా ఇక్కడికి అంటున్నారు. ఏమిట? పరై తరుదియాగిల్, ఒకవేళ నువ్వు కాని పరా అనే వాయిద్యాన్ని ఇస్తావా? ఇస్తే ఇయ్యి, కాని మాకది ప్రధానం కాదు. తిరుత్తక్క శల్వమం, లక్ష్మీదేవికి తగినటువంటి ఐశ్వర్యాన్ని, సేవగమం, ఆ వీర చరిత్రాల్ని యాం పాడి, మేము పాడి అంటే మేము స్తోత్రము చేసి, వరుత్తమం తీరిందు, మా శ్రమంతా కూడా తీరిపోయేలాగా మగిందు ఆనందిస్తున్నాము అన్నట్టు ఈ పాశురంలో. తండ్రి, నీ పుట్టిన పుట్టుకను ఒక్కసారి వర్ణిస్తాం వినవా అంటున్నారు. ఏమిటా పుట్టుక? ఒరిత్తి మగనో ఆయి పిరందు, ఒక ఆమెకి బిడ్డడిగా జన్మించాట. ఎవరికి బిడ్డడిగా జన్మించాడు? తమ అద్భుతం బాలకం అంబుజక్షణం అంటారు. ఎలాంటి బిడ్డట ఆయన? కారాగారంలో తల్లి యొక్క గర్భంలో ఆయన ఉండగా బ్రహ్మాది దేవతలందరూ కూడా కారాగారంలో ప్రవేశించి నీ గర్భంలో ఉన్న బిడ్డడు ఆ పరమాత్మ, నీకు బెంగ అక్కరలేదు, కంసుడు చనిపోతాడు అని చెప్పి పరమాత్మ తత్వమే ఆమె గర్భంలో ఉన్నది అన్నదాన్ని స్పష్టంగా దేవకీదేవికి వసుదేవుడికి తెలియచేసినటువంటి గొప్పతనం కలిగిన వాడండి మన బిడ్డడు. ఎక్కడైనా ఇలాంటి బిడ్డడు పుడతాడా? 4 భుజాలతోటి, పీతాంబరంతో, శంఖము చక్రము గదా మొదలైనటువంటి ఆయుధములతోటి కూడి జన్మించాడే స్వామి. శ్రీవత్సమనే లాంఛనం కలిగి ఉన్నాడే ఇలాంటి స్వామి ఎవరికి ఎప్పుడూ జన్మించిన వాడు కాట. అలాంటి పిరందు ఒక జన్మని పొందావు కదా స్వామి. ఎవరికి? ఒక ఆమెకు. ఏమా ఆమె అంటే ఆమె యొక్క గొప్పతనం, పెద్దలైన వారిని ఎప్పుడు పేరు పెట్టి పిలవకూడదు, పేరు పెట్టి చెప్పకూడదు. అందుకోసమని చెప్పి ఒరిత్తి అన్నట్టు ఒక ఆమె అంటే ఏమి అంటే ఆ కృష్ణ పరమాత్మకి జన్మని ఇచ్చినటువంటి తల్లిట మన దేవకీదేవి. ఎవరున్నారంటే ఇలాంటి గొప్పతనం కలిగిన వారి లోకంలో? తన పుట్టగానే తల్లి మాటని విని వెంటనే
తల్లి మాట ప్రకారం నడుచుకున్నవాడు ఎవడున్నాడండి ఈ లోకంలో? ఇప్పటి వరకు ఎవరు ఈ లోకంలో అలా లేరు. పుట్టగానే ఆయన ఒక్కసారి కీర్తన చేసి ఉపసంహర విశ్వాత్మన్ అనగానే తన యొక్క ఈ చతుర్భుజాలను శంఖచక్రాలను అన్నింటినీ కూడా వెనక్కి తగ్గించి ఉపసంహరించేశాడే స్వామి. తల్లి మాటని పాటించిన పిల్లడు మన కృష్ణ పరమాత్మ కనుక అలాంటి ఆమె ఒరిత్తి అన్నారు. అంత గొప్పతనం కలిగిందట. పోనీ ఆమె ఏమైనా అనుభవించిందా పూర్తిగా అంటే లేదండి. అదే రాత్రి అంటే మరొక రాత్రి కూడా కాదు. ఏమైనా దానాలు చేశాడా వసుదేవుడు? ఏమి చెయ్యడానికి అవకాశం లేకపోయింది. ఐశ్వర్యం కలిగి ఉన్నా తనకి బిడ్డడు పుట్టాడని ఆనందాన్ని వ్యక్తం చేయడానికి కూడా అవకాశం లేకుండా మనసులో మాత్రమే దానం చేస్తానని సంకల్పించి ఊరుకున్నట్టు నీరు వదిలేసేట వసుదేవుడు. అలాంటి ఆ వసుదేవుడు స్వామి యొక్క ఆజ్ఞని పాటించి తన శిరస్సు మీద ఒక బుట్టలో పిల్లల్ని పడుకోబెట్టుకుని తీసుకెళితే యమునా నది దారిచ్చేసిందండి. అలాంటి రాత్రి అంటే వసుదేవునికి శృంఖలాలను విడతీసిన రాత్రి స్వామి యొక్క అనుగ్రహ విశేషం వల్ల మంచి కెరటములతోటి నీటితోటి ప్రవహిస్తున్నటువంటి యమునా నది దారి ఇచ్చినటువంటి రాత్రి, స్వామి మీద వర్షం పడకుండా అనంతుడు తన కణములతోటి అడ్డు పెట్టినటువంటి రాత్రి, అలాంటి రాత్రి వచ్చింది. ఆ రాత్రిని తీసుకెళ్లి ఎక్కడ పడుకోబెట్టాడు? మరొక ఆమె ఎవరు? ఆమె ఒరిత్తి మగనాయ ఒళిత్తు వలర మరొక ఆమె దగ్గర ఒదిగి కనిపించకుండా దాగి పెరిగేట స్వామి. ఏమిటి అంటే యశోదాదేవి దగ్గరికి వెళ్ళాడు. యశోదాదేవి గర్భం పక్కన పడుకోబెట్టాడు వసుదేవుడు. తిరిగి వచ్చేశాడు. అనగానే మన వారి దీనికి అర్థం ఉందండి అన్నారు. ఏమిటా అర్థమట అంటే దేవకీదేవి ఎంత గొప్ప, కానీ దేవకీదేవి కన్నా నా లాంటి తల్లి ఎవరున్నది అని గర్వంగా చెప్పుకోగలిచిన తల్లి ఈమెట. అంచేది ఈమె ఒరిత్తి. అంటే యశోద లాంటి తల్లి వేరొకరు లేరట. ఏమి ఎందుకనండి అంటే తండ్రిని తన దగ్గర ఉంచుకొని బాల్య చేష్టితములన్నింటినీ పరిపూర్ణంగా అనుభవించినటువంటి తల్లి మన తల్లి మాత్రమే తప్ప వేరొకరెవరూ కారు. ఇలా దేవకీదేవి అనుభవించలేదు కనుక తల్లులలో శ్రేష్టమైన తల్లిట మన యశోద. అక్కడ రామచంద్ర ప్రభువుని బిడ్డడిగా కనాలి అని దశరథ మహారాజు గారు వారందరూ కలిసి దశరథ మహారాజు గారు యజ్ఞం చేస్తే 9 పిల్లలు పుట్టారట. అంటే ఒకరి యొక్క తపఫలంగా 9 పిల్లలు అక్కడ జన్మిస్తే 9 యొక్క తపఫలంగా మన పిల్లడు పుట్టాడండి కృష్ణ పరమాత్మ. ఏం బిడ్డడండి అలాంటి స్వామి అన్నారు. ఏమిటి ఈయన యొక్క గొప్పతనం? 9 తపస్సు చేశారు. ఎవరా 9? అవతల దేవకీదేవి వసుదేవుడు, యువతల నంద యశోదలు. కనుక ఇలా 9 కలిసి తపస్సు చేస్తే వారి యొక్క తప ఫలంగా మన స్వామి ఆవిర్భవించేట. అలా ఆవిర్భవించినటువంటి ఆ స్వామి ఆయన దాగి పెరిగేట. అంటే వచ్చి పోతనొస్తోంది పుట్టగానే ఇవన్నీ చూశారు. చూసి ఎప్పుడూ కూడా ఆయనకి కావలసినటువంటి ఆ దేవతలు కూడా ఒకవేళ దగ్గరికి వచ్చినా పిల్లడు ఇంట్లో ఉన్నా మా వాడు ఇంట్లో లేడండి అనేదిట యశోద. అలాంటి యశోద శత్రువులకు చూపిస్తుందా? అలా దాగి ఒదిగాడు అన్నారు. ఈ దాగి ఒదగడం అంటే మనకి యశోద అనగానే మంత్రము అని చెప్పుకున్నాం. యశస్సుని దా ఇచ్చేది కనుక యశోద అంటే మనకి కావలసినటువంటి అన్ని ఫలములను ఇచ్చేది మంత్రమే. ఈ మంత్రంలో ఎవడు ఉంటాడు? పరమాత్మ ఉంటాడు. కనుక పరమాత్మని దాచి ఉంచుతుందట మంత్రము. కనుక పరమాత్మని దాచి ఉంచి ఒదిగి ఉన్నట్ట స్వామి. అందులో దాగి ఉన్నట్ట అంటే మంత్రములో దాగి బయట ఎవరికి కూడా దాని మీద ప్రీతి లేని వారికి దొరకకుండా కనిపించకుండా ఉండేలాగా దాగి పెరిగేట స్వామి. స్వతంత్రంగా హాయిగా తిరగడానికి లేదు. ఎప్పుడు ఏ రాక్షసులు వస్తారో అని భయము. అంచే తల్లి యశోద ఎప్పుడూ కూడా ఆయన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండేదట. కనుక ఒరిత్తి మగనో పిరందు ఓరిరవల్ ఒరిత్తి మగనో ఒళిందు వలరాం ఒళిత్తు వలరాం దాగి పెరిగాడండి స్వామి అన్నారు. ఇలా దాగి పెరిగి అయితే ఇలా దాగి పెరిగితే అక్కడెక్కడో ఉన్నకేమి నష్టం అని ఉండవచ్చు కదా కంసుడు. కానీ ఉండలేదు. ఏం చేస్తున్నట్టు ఆయన? ఆయన్నే తలుస్తున్నట్టు. ఆయన్నే తలుస్తున్నాడు. ఎప్పుడు తలుస్తున్నాడు? ఆసీనః సంవిశన్ తిష్టన్ భుంజానః పిబన్ చింతయానో హృషీకేశం అపశ్చత్ తన్మయం జగత్. మొత్తం ఈ లోకమంతా కూడా కృష్ణుడిగా కనిపిస్తున్నట్టు. నారదుడు వెళ్ళాడు, చెప్పాడు, ఆయన అక్కడ పెరుగుతున్నాడు నిన్ను చంపేటువంటి వాడు అని చెప్పి. వెంటనే కంసుడికి ఏమవుతోందట? కూర్చున్నా కృష్ణుడే కనిపిస్తున్నట్ట, పడుకున్నా కృష్ణుడే కనిపిస్తున్నట్ట, నిల్చున్నా కృష్ణుడే కనిపిస్తున్నట్ట,
ఏమైనా తాగుతున్నా ఆయనే కనిపిస్తున్నాడు, భుజిస్తున్నా ఆయనే స్మరణ సాగుతోందట. ఇలా అన్ని రకాలుగాను ఏ ప్రవృత్తిలో ఉన్నా కృష్ణుని యొక్క స్మరణే సాగుతోందట మన కంసుడికి. ఇలా సాగుతూ ఆయన ఏం తలుచుకున్నట్ట, తరిక్కిలా నాగి ఆ పెరుగుతున్న వాడిని చూసి రహస్యంగా పెరుగుతూ ఉంటే ఆయన సహించలేకపోయినట్ట. ఏం వాడు ఎక్కడో ఉన్నాడు, తన హాయిగా ఉన్నాడు కదా, ఇప్పుడు వచ్చే నష్టమేమి అని ఉండవచ్చు, కానీ ఉండలేకపోయినాడు. ఎప్పటికైనా కాని పరమాత్మ కాని ఉంటే మనం ఉండం అని రజోగుణంతో కూడినవాడు కనుక కంసుడు ఆయన పరమాత్మని లేకుండా చెయ్యాలి అని సంకల్పించి ఆ కీడు తలుస్తున్నట్ట హృదయంలో. ఇక్కడ కీడు తలవడం అన్నారు, ఏం చంపుదామని ప్రయత్నం చేస్తున్నాడని చెప్పొచ్చు కదా, కానీ ప్రేమ కలిగిన వారు పరుషమైన మాట ఎప్పుడు మాట్లాడలేరు కనుక ఆయన చంపడానికి అన్న పదప్రయోగం మన వాళ్ళు చెయ్యలేక ఈ పిల్లలు ఆయనకి కీడు తల పెడుతున్నాడండి అన్నారు. కీడు తలపెట్టడం అంటే ఎక్కడ తలపెడతాం, లోపల తలపెడతాం, ఇక మనసులో తలపెట్టడం. ఎప్పుడైనా స్వామి రక్షించేటప్పుట ఆయన లోపల దాకా దూరి చూడటట, ఎప్పుడైనా బయట కాని మనకి నువ్వే రక్షడువే అంటే చాలు రక్షిస్తాడట. ఎప్పుడైనా మనకి కాని మనని శిక్షించాలి అనుకుంటే అప్పుడు బయట మాటలని, అంటే ఒకవేళ పిల్లడికి ఎప్పుడైనా కోపం వచ్చి తల్లిదండ్రులని పరుషంగా మాట్లాడినా వాడికి మనస్సులో అలా ఉంటదండి, ఆ క్షణికమైన ఆవేశం చేత అలా అన్నాడు అని తల్లిదండ్రులు ఎలా భావిస్తారో అలాగే లోపలి దాకా మనసు దాకా చూసి మనసులో కూడా వ్యతిరేక భావం ఉంటే అప్పుడు వాడిని శిక్షిస్తాట పరమాత్మ. ఇది ఎక్కడ మనకు కనిపించిందండి, మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కదంచన అంటాడు రామచంద్ర ప్రభు. అవతలివాడు ఒకవేళ వాడికి మనస్సులో నా మీద ప్రేమ లేకపోయినా మిత్రభావేన అంటే మిత్రుడిగా పైకి నటించి వచ్చినా నత్యజేయం నేను వదలలేను అన్నట్ట రామచంద్ర ప్రభు. కనుక ఒక్కసారి నేను నీవాడను అని కాని నోటితో అంటే ఆయన వదలలేడు, ఆయన మనకి మంచి కలిగిస్తాడు. కానీ ఆపద కలిగించాలి అంటే మాత్రం, శిక్షించాలి అంటే మాత్రం మనసు దాకా పరిశీలిస్తాట. అంచేత వీడేం చేస్తున్నాడు, తీంగు నినైందా కీడు చెయ్యాలి అని చెప్పి సంకల్పించాడు, అంటే మనసులో తలిచాట. ఈ మనసులో తలిచేసరికల్లా ఈయన ఏం చేశాడు, దాన్ని కరుత్తై పిషైపిత్ కంజన్ వైతిల్, వాడి మనసులో ఏ అభిప్రాయం ఉందో ఆ అభిప్రాయాన్ని కాస్త తిరగవేసేట మనవాడు అన్నారు. అంటే ఏమిటి, కంసుడు మా మేనల్లుడిని పిలిపించాడు ధనుర్యాగము అని చెప్పి అక్రూరుణ్ణి పంపించి, ఆ ధనుర్యాగానికి వస్తే ఎదురుగా చతుర్దంతి అయినటువంటి కువలయాపీడాన్ని పెట్టాడు, దాని ద్వారా మడిసిపోతాడు అనుకున్నాడు, కాలేదు. చాణూర ముష్టికులతో మల్ల యుద్ధం చేయించాడు, అయినా సరే వాళ్ళని చంపేశారు. వచ్చాడు కంచె మీద సింహాసనం మీద ఉన్నటువంటి కంసుడిని కిందకి లాగి పడతోసి చంపేశాడు కృష్ణుడు అన్న. ఎందుకు ఇలా చంపాడండి అంటే ఆయన మనసులో తనని చంపాలి అనుకున్నాడు కనుక వాడి అభిప్రాయం ఏదో దాన్ని జరిపించాలి అంతే, ఈయన కోరిక అంతకన్నా ఏం లేదు. చంపాలి చంపాలి, చనిపోవాలి 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 అనుకుంటున్నాడు కంసుడు. చనిపోవాలి, సరే చనిపో అన్నాడు. ఏది చనిపోవాలని ఆయన ఉద్దేశం, ఈయన చనిపోవాలి అని ఆయన ఉద్దేశం. కానీ ఈయన ఏమన్నాడు అంటే, ఈయన చనిపోతే అయ్యో ధనుర్యాగానికి పిలిచాను, మా మేనలుడు చనిపోయినాడు అని వగుద్దాం అనుకున్నట్ట, అయ్యో ఏడుద్దాం అనుకున్నట్ట. కానీ అలా కాకుండా ఆయన్ని చనిపోయేలా చేసి తన తిరిగి అయ్యో పాపమ్మ మేనమావ గారు పోయినారంటే ఆయన ప్రేమకి పాత్రునవుదాం అనుకున్నాను అన్నట్ట మనవాడు. కనుక అలా అవతల వారి హృదయంలో దేన్నైతే తలిచాడో, కీడు తలిచాడో ఆ కీడుని అభిప్రాయాన్ని తిరగవేసి ఆయన్నే లేకుండా చేశాడు స్వామి. ఆ కంజన్ ఎత్తిన్ ఆ కంసుడి యొక్క గర్భంలో నెరుపెండ్ర అంటే నిప్పులాగా ఉన్నట్ట. ఈ నిప్పేమిటి అన్నారు అంటే, స్వామి మనకి లోపల ఉంటాడు అంతర్యామిగా. మనకి లోపల జఠరాగ్ని అని ఒక అగ్ని ఉంటుంది. ఈ జఠరాగ్ని ఏం చేస్తూ ఉంటుంది, పచామ్యన్నం చతుర్విధం అంటాడు. కనుక ఈ రకరకములైనటువంటి ఆహార పదార్థాలను వేటిని లోపలికి మనం పడేస్తున్నామో వాటన్నిటిని కూడా పచనం చేస్తుంది ఆ జఠరాగ్ని. కనుక అలాగ లోపల ఉన్నటువంటి ఆ చెడుని కీడుని పోగొట్టాలి అంటే తన నిప్పులాగైనట్ట నిప్పులా అయి లోపలికి ప్రవేశించాడు అన్నారు. అంటే కంసుడు కూడా చనిపోయిన తర్వాత తన్నే పొందాడు. ఎందుకు పొందాడు అంటే, నువ్వు ఏమి చెయ్యి, ఏ భావంతో అయినా సరే తలవడం అనేది ఆయన్నే తలుస్తే అది నీకు ముక్తికి కారణమవుతుంది అన్నదాన్ని తెలియచేస్తున్నారు. ఏమది, మనం పరమాత్మని పొందాలి అంటే
ఇతర విషయములు ఇతర ఉపాయములు కాదు, మనకి పరమాత్మనే స్మరిస్తూ ఉండాలి. కనుక పరమాత్మను స్మరించడం ఆయన ఎలా స్మరించాడు? నించున్నప్పుడు, కూర్చున్నప్పుడు, తాగుతున్నప్పుడు, పడుకున్నప్పుడు అన్ని విధాలుగానూ కూడా ఆయన్నే తలిచాడట. కనుక అలాగ తలవడం అనేది ఆయన్ని గురించే స్మరణ కాని సాగితే ఆ స్మరణ సాగినాడు మనకి కావలసినటువంటి ఫలితాన్ని ఆయనే ఇస్తాడు. కనుక అలా ఇచ్చాడట కంసునికి అన్నారు. జఠరాగ్నిలా లోపల ప్రవేశించాడు అన్నారు. ఇలా లోపల ప్రవేశించడం ఏమి అంటే ఏమీ లేదయ్యా. మనకి హనుమ ఆ సీతమ్మ ఆనాడు బాధపడితే ఆ బాధ అనేదాన్ని ఆమె యొక్క శోకాగ్నిని తీసుకుని వెళ్లి మొత్తం లంకానగరాన్ని అంతటిని కూడా దహించేశాడు అంటారు. కనుక అలా లంకానగరాన్ని అంతటిని కూడా దహించడానికి సీతమ్మ యొక్క శోకాగ్నిని తీసుకుని లంకానగరంలో పెట్టాడు అని హనుమని చెప్పినట్టే ఈనాడు అక్కడ ఉన్నటువంటి గోప బాలికలందరూ కూడా మధురానగరంలో ఉన్నవారు ఈ కృష్ణ పరమాత్మని మల్ల యుద్ధం చేయిస్తూ ఉంటే వజ్ర కఠోరులు అంటారు. వాళ్ళు చాలా వజ్రం లాంటి శరీరం అంటే మంచి గట్టి బలమైనటువంటి వారు. ఆ చాణూరు ముష్టికులతో యుద్ధం చేయిస్తూ ఉంటే ఈ ఉన్నవారు ఆ కంసుడు వద్దనడేమి, ఈ సభికులందరూ కూడా ఎవరు ఇది తప్పు, ఇది సమమైనటువంటి యుద్ధం కాదు అని అడ్డు చెప్పరేమి అని బాధపడుతున్నారట. వారు పడుతున్నటువంటి బాధ అనే అగ్నిని తీసుకొచ్చి ఈ కృష్ణ పరమాత్మ ఆ కంసుడి యొక్క హృదయంలో పెట్టేసి ఆయన కడుపులో పెట్టి ఆ కడుపు పిసుక్కునేలా చేసి ఆయన లేకుండా చేసేసాడండి. కనుక కరుత్తై పిழைப்பித்து కంజన్ వైతిల్ నిరుప్పెన్న నిండ్ర నింపులా ఉన్నటువంటి అన్నారు. అనగానే ఎందుకు ఇలా నిప్పైనాడు అని మనకి భావం కలుగుతుందని నెడుమాలై అన్నారు, వ్యామోహశీలి అన్నారు. అంటే ఆ స్త్రీలు అక్కడ ఉన్నవారు పడుతున్నటువంటి బాధను చూసి వారి మీద ఉన్న వ్యామోహం చేత వారికి అటువంటి బాధ కలగకూడదు అనేటటువంటి అభిప్రాయంతో వారి బాధనే నువ్వు తీసుకుని వచ్చి ఈ కంసుడిని లేకుండా చెయ్యాలి అని వారి బాధని, వారి శోకాన్ని, వారి కష్టాన్ని అగ్నిగా మరల్చి వాడి కడుపులో ఉంచి వాడిని లేకుండా చేసావు కదా స్వామి. ఏమి వ్యామోహమయ్యా నీకు పిల్లలంటే. కనుక వయసులో ఉన్నటువంటి యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లల మీద నీకున్నటువంటి వ్యామోహాన్ని తెలియచేసేలా ఆ కంసుడిని సంహరించావు కదా స్వామి అని నెడుమోల్ ఉన్నై అరుత్తిత్తు వందో మేము వచ్చాం. అరుత్తిత్తు అర్థించి వచ్చాం. దేనికోసమని అర్థించారు? ఏం కావాలి మీకు? పరైతరుదియాగిల్, నువ్వు పరా అనే వాయిద్యాన్ని కానీ మాకు ఇస్తావా? ఇయ్యి, అభ్యంతరం లేదు అన్నారు. మాకు ప్రయోజనం ఏదో అది మాకు కావాలి. కానీ నువ్వు ఒకవేళ పరా అనే వాయిద్యాన్ని మీకు ఇస్తాను ఇంతకాలం అడిగారు కనుక ఆ పరానే వాయిద్యాన్ని ఇస్తానంటావు, ఈ మాకు అభ్యంతరం లేదు, పుచ్చుకుంటాను. ఏమేం చేత నువ్వు ఇస్తానన్న దాన్ని కాదంటే మాకు స్వాతంత్ర్యం. మేము స్వతంత్రులం కావు, మేము పరతంత్రులం. కనుక పరతంత్రులమైనటువంటి మేము స్వతంత్రమైనటువంటి నువ్వు ఇచ్చేటటువంటి దాన్ని మేము కాదనడానికి వీల్లేదు. కనుక నువ్వు ఒకవేళ పరా అనే వాయిద్యాన్ని ఇస్తాను అంటే ఇయ్యి, మాకు అభ్యంతరం లేదు అని మాకు ఏది ప్రధానమో తెలుసునా అని చెప్తున్నారు. ఏమిట తిరుత్తక్క శల్వం సేవగమం యాం పాడి. ఎలా వచ్చారు? పాపం చాలా శ్రమ పడిపోయినట్టున్నారు, మధ్యదారిలో ఇబ్బంది పడ్డారా అన్నాడు ఆయన. లేదయ్యా, ఆ లక్ష్మీదేవికి తగినటువంటి నీ యొక్క ఐశ్వర్యాన్ని, వీర చరిత్రల్ని మేము పాడుతూ వచ్చామయ్యా. అని చేత మాకేమీ లేదు. హోదయంత పరస్పరం పాధేయం పుండరీకాక్ష నామామృతం అంటారు. ఏది దారిబత్తి అంటే మనకి ఆ పుండరీకాక్షం యొక్క నామ సంకీర్తనమే దారిబత్యం. కనుక అలాంటి దారిబత్యంగా మేము దాన్ని తీసుకుని నీ యొక్క వీర చరిత్రల్ని, నీ యొక్క ఐశ్వర్యాన్ని. ఎందుకంటే ఐశ్వర్యం, ఎందుకు వీర్యం అంటే ఆ లక్ష్మీదేవి అంటే ఎప్పుడైనా భార్య ఉన్నది అంటే అందులో లక్ష్మీదేవి లాంటి భార్య ఉన్నది అంటే కాపాడాలి అంటే దానికి తగినటువంటి శౌర్యం ఉండాలి కనుక, వీర్యం ఉండాలి కనుక ఆ వీర్యముతో తల్లిని రక్షించేటటువంటి శక్తి కలిగిన వాడు ఐశ్వర్య సంపన్నుడు అయినటువంటి స్వామి యొక్క ఆ వీర చరితాలను పాడుకుంటూ మేము వచ్చామయ్యా. శైవగమం యాం పాడి వరుత్తమం వచ్చాం. వస్తే ఏమైంది? అయితే పాపం చాలా శ్రమ పడిపోయినారు. ఇంత నామ సంకీర్తనం చేశారు, కాస్త అలిసిపోయినారా అంటావా? ఏమిటో లేదు, వరుత్తమం తీరింది. ఒక్కసారి నీ నామ సంకీర్తనం చేసేసరికల్లా మాకున్నటువంటి శ్రమ అంతా తీరిపోయిందయ్యా. అదేమి అమృతం, నీ నామ అమృతాన్ని కదా మేము పానం చేశాం.
కనుక మాకు శ్రమ ఎక్కడ ఉంటుంది, ఆనందించాము అన్నట్ట పిల్లలు. ఇప్పుడు ఒక్కసారి మనం ఆ స్వామి యొక్క అవతార రహస్య జ్ఞానాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఈ అవతార రహస్య జ్ఞానమే ఇందులో ప్రధానమైనటువంటిది. ఏం చెప్పాడు ఆయన? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. అనగానే అర్జునుడికి కొన్ని అనుమానాలు వచ్చాయట. ఏమిటది? నీ జన్మ నా జన్మల లాంటిదేనా, లేక నీ జన్మ సత్యమా మిథ్య చెప్పు అని ఒక ప్రశ్న వేసేట. అంటే తర్వాత ఉన్నటువంటి శ్లోకాల్లో వీటిని గురించి వివరణ ఉంది కనుక ఇలాంటి ప్రశ్నలు వేసాడు అని వీరు భావించారు మనకు వ్యాఖ్యానకర్తలు. ఇంకా నేను ఎలా జన్మించాను లోకంలోకి, నాకున్నటువంటి అష్టగుణములు అవన్నీ కూడా సంకోచం పడిపోయినాయి. నువ్వు కూడా అలాగే నీకున్నటువంటి అష్టగుణాలని విడిచేసి హేయ గుణాలని పొంది ఈ లోకంలోకి వచ్చావా, లేక నీ అష్టగుణములతోటి అలాగే ఈ లోకంలోకి వచ్చావా? నేను ఈ పాంచభౌతికమైనటువంటి ఈ దేహంలోకి వచ్చినట్టుగా నువ్వు కూడా ఈ దేహంలోకి వచ్చావా, పంచభౌతిక దేహంలోకి, లేక ఆ పరమపదంలో ఉన్నటువంటి పంచోపనిషన్మైన శరీరంతో ఈ లోకంలోకి వచ్చావా? నేను పుణ్యము పాపము నేను పొందడానికి తగిన సమయం ఆసన్నమైందని ఈ లోకంలోకి వచ్చాను కదా, నువ్వు కూడా అలాగే వచ్చావా? నేను సుఖ దుఃఖాలు అనుభవించడానికి వచ్చాను కదా, నువ్వు అలాగే వచ్చావా అని అడిగితే ఆయన సమాధానం చెప్పేట్టు వీటన్నిటికీ ఆ శ్లోకం తర్వాత. కనుక ఇవేవీ కాదయ్యా అని ఆయన యొక్క అవతార రహస్యమేమో తెలియచేశాడు. అలాంటి అవతార రహస్య జ్ఞానాన్ని మేము పొందాము స్వామి, నీ అనుగ్రహాని కోసం మేము వేచి ఉన్నాము. నీ యొక్క నామ సంకీర్తనం చేయడం మాకు ప్రధానము తప్ప పరా అనే వాయిద్యం కాదు, నువ్వు ఇస్తే స్వీకరిస్తాం అన్నారట. ఈ రోజు పాశురంలో స్వస్తి.